కాంగ్రెస్ వచ్చిందిరా సాయన్న పంటలు ఎండుతున్నాయిరా నాగన్న పాటను విడుదల చేసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనపై గళమెత్తిన గాయకుడు ఏరుకుల భరత్ యాదవ్. వనపర్తి మండలం రాజనగరం గ్రామానికి చెందిన ఏరుకుల భరత్ యాదవ్ నేడు సాగుతున్న కాంగ్రెస్ అరాచక ప్రజా వ్యతిరేక పాలనపై మరియు రైతులు పడుతున్న గోసపై స్పందించి కాంగ్రెస్ వచ్చిందిరా సాయన్న పంటలు ఎండిపోతున్నాయిరా నాగన్న అంటూ పాటను స్వయంగా రచించి రాష్ట్ర మాదిగ దండోరా నాయకులు మీసాల రామన్న సంగీత దర్శకత్వంలో రూపొందించారు. ఇట్టి పాటను మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారి స్వగృహంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కవులు కళాకారులు మేధావులు నేడు కొనసాగుతున్న ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజా నిర్బంధాలపైన స్పందించాలని పిలుపునిచ్చారు. భరత్ యాదవ్ ప్రజల కష్టాలను కండ్లకు కట్టినట్లు పాడుతూ మంచి పాట రూపొందించారని అభినందించి ఘనంగా సన్మానించారు. అంతలో వచ్చే డిసెంబర్ 9న రేవంత్ రెడ్డి వచ్చేసి మా ఇంట్లో కూల్చేశాడు. దానివల్ల కొద్దిగా నాకు ప్రాబ్లం అనిపించింది. అయితే చిన్న పాటలు పాడాలనుకున్నాను, బాధ కలిగేసింది. అందుకని చెప్పేసి కాకపోతే నేను కళాకారుని కాదు, లేకపోతే నేను రచయితను గాను. ఇటువంటి కూలగొట్టడం వల్ల నాకు బాధ కలిగిన తర్వాత నేను పాట రాయడం జరిగింది, పాడడం జరిగింది. అందువల్ల నాకు బాధ కలిగేసి ఈ పాటను పాడాలని విడుదల చేయాలని చెప్పేసి నేను కొనుపర్తికి వచ్చాను. సారు నిరంజన్ రెడ్డి అయ్యగారు సార్ గారు వల్ల వచ్చేసి చిత్రమీనిగా అన్న ప్రారంభించాలనిగా అన్నను కోరాను. ఆ విధంగా సారు ఆధారంగా మన వ్యవసాయ శాఖ మంత్రి గారు మాజీ నిరంజన్ రెడ్డి అన్న సార్ గారు వచ్చారు, చేశారు. సంతోషం ఉంది. ఇలాంటి పాటలు ఇంకా రాష్ట్రాన్ని పాటనని ఇలాంటి పాటలు ప్రభుత్వాలు ఇట్లా వచ్చేసి పేదలు ఇంకా కోల్పోవడానికి చాలా దారుణమైన విషయం. అనేక మంది ఇల్లు కొలగొడుతుంటే రోడ్డున పడ్డ తర్వాత పిల్లలు చదువుకుంటే బుక్కులు తీసుకుంటామంటే బుక్కులు తీసుకుంటా ఇల్లు కూల్చేశారు. చాలా దారుణమైన విషయం అది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంటే వచ్చారు గెలిచారు బాగుంది, కానీ ప్రజలను ఇంతవరకు మీరు కూల్చోవడానికి మాత్రం రైట్ పార్టీ కదా అనేది నా కోరిక. ఇంట్లో పుట్టే పిల్లలు చూడకుండా, పిల్లలు సంటి పిల్లలు బుక్కులు తీసుకుంటామంటే చూడకుండా, కనికరం లేకుండా కూల్చోబెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందనంటే తెలంగాణ రాష్ట్రంలో అది కాంగ్రెస్ రేవంత్ రెడ్డికే తెలియదు. ఇంతమందిని దాదాపు అంటే ఎంగల్తా ప్రభుత్వం చూసుకుంటే ముఖ్యమంత్రుల లాస్ట్ నేను ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చూడొచ్చా. అలాంటి ప్రభుత్వాలు ఏమి లేకుండా 10 ఏళ్ళ నాటి నుంచి కేసీఆర్ గారు ఒక్కరోజు ఎంతమంది ఇల్లు కట్టుకున్నా కానీ పేదల పక్షాన ఉన్నారు తప్ప, కానీ పేదలు ఇల్లు ఏనాడు కూర్చిన సంగతి సంఘటన జరగలేదు మా తెలంగాణ రాష్ట్రంలో. అలాంటిది 9 రోజులు 9 నెలల పాలననే ఏకంగా ఏకదాటికి వచ్చి జేసీబులు 25 మంది జేసీబులు 25,000 జేసీబులు 10,000 మంది పోలీసులు 400 మంది లేడీసు ఇంట్లోకెళ్ళి గుంజి కూల్చేశారు. ఎంత దారుణం అంటే చెప్పలేదు దారుణం. అలాంటిది నాకు బాధ కలిగేసి ఈ పాట రాయడం జరిగింది. ఇక్కడ